అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం రోజు ఈ విధంగా సింపుల్ డెకరేషన్ చేయాలో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒక ప్లేట్లో కొన్ని బియ్యం పోసుకున్నాను. దీంట్లో కొద్దిగా కుంకుమ, అలాగే గంధం, పసుపు, అలాగే అక్షంతలు వేసుకొని కలశం చెంబు ఈ విధంగా పెట్టేస్తున్నాను. కలశానికి కూడా బొట్టు పెట్టేస్తున్నాను, వినాయకునికి, లక్ష్మీమాతకి. దీంట్లో కొన్ని మాత్రమే వాటర్ పోస్తున్నాను. 5 రూపీస్ కాయిన్ వేశాను. కుంకుమ, అలాగే పసుపు, అలాగే గంధం, అలాగే ఒక పువ్వు, అత్తరు, అలాగే రోజ్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. దీనిపైన కొబ్బరికాయ పెట్టేస్తున్నాను. కొబ్బరికాయ పెట్టి మనం అమ్మవారిది విగ్రహం ఈ విధంగా కట్టేస్తున్నాను. కొబ్బరికాయకి అటాచ్ చేసేసి ఒకటి కొబ్బరికాయ పైన, ఒకటేమో కింద చెంబు కింద కట్టేస్తున్నాను. మనం టైట్గా కట్టేసుకోవాలి. మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయండి అమ్మవారిది విగ్రహాలు. నేను అమ్మవారి చెవు దగ్గర హోల్స్ ఉన్నాయి, అలా కట్టేశాను. అమ్మవారికి నేను ఈ విధంగా పూలమాలను ఈ విధంగా సెట్ చేస్తున్నాను. అంటే పైన కూడా నేను వైట్ దారం కట్టేస్తున్నాను. అంటే ఆ పువ్వులు అనేవి ఊడిపోకుండా ఉండడానికి పైన ఈ విధంగా కట్టేస్తున్నాను. అమ్మవారి మొహం పెట్టగానే అసలుకి ఎంత లుకింగ్ వచ్చింది చూడు. అది వరలక్ష్మి వ్రతం అమ్మవారు గ్రేట్నెస్. అమ్మవారికి పూజ చేస్తే ఖచ్చితంగా ఏనుగులు ఉండాలండి. అలాగే నేను పసుపు కొమ్మును కూడా ఈ విధంగా కట్టేస్తున్నాను అమ్మవారికి. మీకు వీలైనంత వరకు మీకు తామర పూలు దొరికితే తీసుకోండి, అవి ఉంటే చాలా మంచిది. కలర్ఫుల్గా ఉంది కదండి. చిన్న గౌరమ్మని చేసుకున్నాను. మామిడి ఆకుల పైన ఈ విధంగా చామంతి పువ్వులతో నేను డెకరేషన్ చేస్తున్నాను. చామంతి మధ్యలో గులాబీ పువ్వులు కూడా ఈ విధంగా పెట్టేస్తున్నాను. అలాగే నేను గౌరమ్మని కూడా చేసేసుకున్నాను. అలాగే రాధాకృష్ణ దగ్గర గవ్వలు, అలాగే గోచక్రం పెట్టాను. సాక్షాత్తు గవ్వలో లక్ష్మీమాత ఉంటారు. పూర్తి డెకరేషన్ ఈ విధంగా ఉంది. మొత్తం పూజ అయిపోయిన తర్వాత డెకరేషన్ ఈ విధంగా ఉందండి. నేను ఇంటి ముందు ఈ విధంగా ముగ్గులు వేసుకున్నాను. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మాకు 2 డోర్స్ ఉంటాయండి. ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అమ్మవారు ఎంత కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది కదండి. నేను పక్కన ఒక దాంట్లో వాటర్ పోసి పువ్వులు పెట్టుకున్నాను. పూర్తి లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అనే సాంగ్ వాడితే చాలండి, అమ్మవారు వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.